హలో మిత్రమా, మీరు గనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఎలాంటి తప్పు లేకుండా ఇంగ్లీష్ రాయాలన్నా, మీకున్న వొకాబులరీ పవర్, మీకున్న వర్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీ మొబైల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ రెండు మొబైల్ అప్లికేషన్స్ ఉండాలి. ఆ రెండు అప్లికేషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఎలాగా మనం యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్లో డిక్షనరీ అని కొట్టండి. డిక్షనరీ. సో డిక్షనరీని సెర్చ్ చేస్తే మీకు కొన్ని డిక్షనరీ వేస్తే నెంబర్ ఆఫ్ డిక్షనరీస్ వస్తాయి. వీటన్నింటినీ చూజ్ చేసుకోకుండా మీరు ఫస్ట్ ఆప్షన్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఎస్ఏ టెక్నాలజీస్ ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఆ అప్లికేషన్ మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఏఐ డిక్షనరీ. సో లెట్స్ గో. సో ఇందులో ఈ ఆప్షన్స్ అడుగుతుంది. ప్రీమియం ఎలాంటి ఏం తీసుకోవద్దు, జస్ట్ ఇంటూ ప్రెస్ చేయండి. సో మీకైతే ఇలా అడుగుతుంది. సో ఇక్కడ సర్చ్ వర్డ్స్ హియర్, అక్కడ ఒక వర్డ్ ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్ఫిడెన్స్ అని సెర్చ్ చేస్తున్నాను. కాన్ఫిడెన్స్ ఇక్కడ వచ్చింది. సో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అని మనకు మీనింగ్ కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది చూడండి. సో కాన్ఫిడెన్స్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డౌట్, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎబిలిటీస్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ నుంచి మీరు బయటకు రావాలి. అలాగే మీ మీద మీకు నమ్మకం ఉన్నా, మీ శక్తి మీద మీకు నమ్మకం ఉన్నా దాన్ని కాన్ఫిడెన్స్ అంటాము అని కాన్ఫిడెన్స్ అనే వర్డ్కి మనకి మీనింగ్ చెప్తుంది. సో ఇలాగ మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చాలా సినానిమ్స్ యాంటోనిమ్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో ఒక వర్డ్ ని మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో మీకు క్లియర్ గా తెలుసు. అలాగే ఇంకొక వర్డ్ ని మనం సెర్చ్ చేద్దాం. సింపుల్ వర్డ్ ని మనం సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టిమిడ్. టిమిడ్ టిమిడ్ అంటే అర్థం ఏంటి చూద్దాం. టిమిడ్ అంటే పీపుల్ హూ ఆర్ ఫియర్ఫుల్ అండ్ కాషియస్. టిమిడ్ అంటే ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళని టిమిడ్ అంటాం. చూడండి ఇక్కడ మీకు సిమిలర్ వర్డ్స్ బ్యాష్ఫుల్, కౌ, ఫియర్ఫుల్, ఇంటిమిడేటెడ్, మౌజీ, టిమోరస్. అలాగే మీకు ల్యాకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో కెన్ సే. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినా మిమ్మల్ని టిమిడ్ అంటారు. అలాగే ఇదే అప్లికేషన్ కాకుండా మీరు ఇంకొక అప్లికేషన్ కూడా మీ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ఏంటంటే మళ్ళీ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ అప్లికేషన్ ఏంటంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఈ పేపర్ అని మీకు కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. సో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాను. సో ఇన్స్టాలైజేషన్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంచుకోండి. సో మీకు ఎక్కడి నుంచి న్యూస్ కావాలి, సో ఢిల్లీ నుంచా, పూణే నుంచా, బెంగళూరు నుంచా, హైదరాబాద్ నుంచా, నాకు హైదరాబాద్ నుంచి కావాలి, అలాగే ముంబై నుంచి కావాలి, అలాగే చెన్నై నుంచి కావాలి. సో కంటిన్యూ ప్రెస్ అయ్యింది. తర్వాత మీకు టెల్ us about your interests. It can be changed anytime from settings. సో మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి, అవి ఎప్పుడైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో నీకు ఎలాంటి న్యూస్ వినాలంటే ఇష్టం? టెక్నాలజీ, ఫొటోస్, వీడియోస్, స్పోర్ట్స్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, ఇండియా, వరల్డ్, ఎంటర్టైన్మెంట్. సో వీటికి సంబంధించిన న్యూసే మీకు ఎక్కువగా ఈ అప్లికేషన్ లో డిస్ప్లే అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడంలో ఒక బెస్ట్ బెనిఫిట్ అయితే నేను ఇప్పుడే చెప్తాను చూడండి. ఈ అప్లికేషన్ లోకి సైన్ ఇన్ అవడానికి మీ మెయిల్ ఐడి అడుగుతుంది, చేసుకోండి. ఒకవేళ మీకు మెయిల్ ఐడి లేకపోతే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో నేను కంటిన్యూ చేశాను, లాగిన్ అయిపోయాను. సో మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో ప్రెస్ చేస్తే మీకు
సో ఆడియో అనే సింబల్ కనిపిస్తుంది. సో ఆడియోని ప్రెస్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవడానికి. అదేంటంటే ఇక్కడ 3 థింగ్స్ అనే ఒక పాడ్కాస్ట్ ఉంటుంది. అది రెగ్యులర్ గా టాప్ 3 న్యూసెస్ అయితే వరల్డ్ లో మన ఇండియాలో జరిగే టాప్ 3 న్యూసెస్ ని అది కవర్ చేస్తుంది. అది కూడా పాడ్కాస్ట్. మీరు జస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, మీరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఆన్ చేసుకొని జస్ట్ లిసన్ టు దట్. మీకు సోషల్ అవేర్నెస్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది. ఇక్కడ చూద్దాం. సో ఏంటంటే, సో ఇక్కడ 3 విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేంటంటే జల్గాన్ ట్రైన్ యాక్సిడెంట్, యుఎస్ విత్డ్రాస్ ఫ్రమ్ WHO అండ్ ఇండియన్ షార్ట్ ఫిలిం ఎట్ ఆస్కార్స్. ఈ 3 విషయాల గురించి ఒక పాడ్కాస్ట్ అనేది ఈ 3 థింగ్స్ లో వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే, దాన్ని ప్లే చేస్తే మీకు చాలా క్లియర్ వాయిస్ తో, మంచి ప్రొనౌన్సియేషన్ తో, మంచి ఉచ్చారణతో మీరు ఇంగ్లీష్ అయితే నేర్చుకోవచ్చు. ఒకసారి విందాం. In this episode, we talk about US President Donald Trump signing an order to withdraw from the World Health Organization. We also talk about an Indian film being nominated for the Oscars. But first, we talk about a tragic train accident that killed 12 people. Hi, I am Niharika Nanda, and you are listening to 3 Things, the Indian Express news show. సో ఇలాగైతే ఈ 2 అప్లికేషన్, ఒకటి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, 2 ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అప్లికేషన్ ని మీరు వర్డ్ మీనింగ్ తెలుసుకోవడానికి యూజ్ చేయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ని మీ యొక్క లిజనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేయండి. సో ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందు వినాలి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వింటేనే మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే మాట్లాడగలం. ఈ 2 అప్లికేషన్స్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. యూ కెన్ క్లిక్ ఇట్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ కి రావాలంటే ఈ డిస్క్రిప్షన్ సెక్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన వాట్సాప్ గ్రూప్ లోకి వస్తారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.